స్వాగతం TDM 24 న్యూస్ కు. అల్వాల్ సర్కిల్లో అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కన్న కూతురిని హతమార్చిన తల్లి. ప్రేమ పెళ్లికి ఫలితంగా లభించిన కన్న కూతురిని పెళ్లి విఫలం కావడంతో అక్రమ సంబంధికునికి అడ్డుగా ఉందని అల్లారుముద్దుగా పెంచిన తల్లి కర్కశంగా మారి గొంతు నులిమి ట్యాంక్లో పడేసి చంపిన ఉదయ వివాదకరమైన ఘటన సోమవారం అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అల్వాల్ అంబేద్కర్ నగర్లోని నివాసం ఉండే స్వాతి 2020లో ప్రేమ వివాహం చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చింది. అప్పటికే భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఆమెకు ఇంటి పక్కనే ఉండే సాయి అనే మైనర్తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఇదే క్రమంలో ఇటీవల మేజర్గా మారిన సాయిని వివాహం చేసుకుందామని కోరడంతో ఇప్పటికే 8 ఏళ్ల కూతురు తన్విక ఉందని నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో శనివారం ఉదయం పాపను చంపి ట్యాంక్లో వేసి కనిపించడం లేదంటూ ఒక సృష్టించింది. అప్పటికే కుటుంబ సభ్యులకు ఈమె వ్యవహార శైలిపై అనుమానం ఉండడంతో చుట్టుపక్కల వెతికి పాప ట్యాంక్లో ఉన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మొదట ప్రమాదవశాత్తు అనే కేసు నమోదు చేసినప్పటికీ పూర్తి విచారణ జరిపి హత్యగా నిర్ధారించారు. శ్వేతతో పాటు కిరాణా షాప్లో పనిచేసే సాయిని అరెస్టు చేసి మర్డర్ కేసు నమోదు చేశారు. అని చెప్పి మాకంతా రాలేదు థాట్. అది కూడా ఎప్పుడు వచ్చింది థాట్ అంటే ఇక్కడికి వచ్చి తను నోరు విప్తేనే మాకు తెలిసిందనమాట. ఇట్లా వాటితోనే తిరుగుతున్న వాటితో అది ఎందుకు చేసిన పాపని ఇట్లా అంటే వాడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. ఆ పడ్డు తొలగిస్తే నేను పెళ్లి చేసుకుంటాను. భర్త లేడమో అంటే 2020లో మ్యారేజ్ అయింది తనకి. ఓకే, అంతకన్నా ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. ఓకే, 2020లో మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యి ఒక 6 months వాళ్ళ హస్బెండ్తో ఉంటారు. నాకు మ్యారేజ్ అయిపోయింది. డాడీ కమ్మని వాళ్ళతో డైవర్స్ తీసుకొని వీళ్ళతోటే ఉండేది. ఆ పక్క 2 years 1.5 years వచ్చినప్పుడు సాయి అనే అబ్బాయితోటి సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోయి వెతికిన తర్వాత అబ్బాయి తరఫున వాళ్ళు కేసు పెట్టారు. తనే ట్రాప్ చేసింది, తనే తీసుకెళ్ళింది. అప్పటికి అబ్బాయి మైనర్. ఇక్కడికి వచ్చి మాట్లాడి చూస్తే అమ్మాయిదే తప్పని చెప్పి కేసు కొట్టేసిన తర్వాత తనను వదిలేసినాం. ఒక మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ వచ్చింది మా ఇంటికి వచ్చి నాకు తప్పయింది, ఇప్పుడు మళ్ళీ చెయ్యను అని చెప్పి అందరినీ బతిమలాడి ఉన్న వాళ్ళ పక్కన వాళ్ళందరూ పోనీలే ఇది ఒకసారి ఛాన్స్ చూద్దామని అన్నప్పుడు ఇంకా మేము తీసుకొచ్చి పెట్టుకున్నాం ఇంట్లో. అది కూడా ఎందుకు అంటే పాపకు తండ్రి కూడా లేడు, కనీసం తల్లి అన్న ఉండాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాను. అది పెట్టుకోవడం నా తప్పు. అప్పుడు రానియకపోతే పాప ఈరోజు బతికేది. తను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడము, మళ్ళీ వాటితోనే ఇదే కంటిన్యూ అవ్వడము. వాడు చెప్పడం వల్ల తను చేయడం. తను కన్న తల్లి, వానికైతే పుట్టలేదు అనుకుంటా. కన్న తల్లి వాడు చెప్పినంత మాత్రం నువ్వు తనని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. అది చెప్పిందే అనుకుందాం. చెప్తే నువ్వు పాపను వదిలేసి వెళ్ళిపోయేది ఉండే. ఎవరి దగ్గర ఇంట్లోనే అట్లనే వదిలేసి నువ్వు వాటితో వెళ్ళిపోయేది ఉండే. వదిలేసి వెళ్ళిపోకుండా వాడు చెప్పిండు. అది కూడా మాకు ఎప్పుడు చెప్పింది? ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను ఇంటి దగ్గర అడిగినప్పుడు మాత్రం నాకు ఇవన్నీ అసలు చెప్పనే. ఎటు పోయింది, ఎట్లా అయ్యింది, పాపది ఎందుకు ఇట్లా ఎవరు వేసిరంటే నాకు తెలీదు. ఇది ఒక్కటే మ్యాటర్ తన నోట్ల నుంచి వెళ్ళింది. ఇంటి దగ్గర ఇయర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ సైడ్ నుంచి కోర్టుకి ఇస్తే అప్పుడు తను చెప్పింది నేనే వేసిన పాపని. ఎందుకు వేసినట్టు సాయి అనే అబ్బాయి చెప్పిండట. అంటే ఈ పాప అడ్డు తొలగిస్తే మనం ఇద్దరం మంచిగా ఉంటాం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తే తను అంటే వీళ్ళిద్దరు 1 week నుంచి ప్లాన్ చేస్తున్నారంట ఇది పాపని చంపడం. 1 week నుంచి ప్లాన్ చేసి సాటర్డే రోజు తనకి మొక్క దొరికింది. తమ్ముడు ఒక్కటి లేడు, ఎవరు లేరు చుట్టుపక్కల కూడా. పక్కన రెంట్కి కాల్ చేసి వెళ్ళిపోయారు. తను డాడీ పాపనే ఉండేది. నాకు మొక్క దొరికి ఇక తీసుకెళ్ళి అండేసేసింది. వేసి మనల్ని ముంచిందా తెలీదు, లేకపోతే ఫస్టే చంపేసి అందులో వేసేసిందా తెలియదు. అదైతే ఇంకా క్లారిటీ అయితే లేదు. నేను ఒకటే కోరుకుంటున్నా, తను వాడైతే బయటికి రాదు. ఒకవేళ మా తరఫు నుంచి ఆ అమ్మాయి రేఖ అనేటి అమ్మాయికి అయితే సపోర్ట్ లేదు, మేమైతే తీసుకురాము బయటికి. ఇంకా అబ్బాయి తరఫున వాళ్ళ డాడీ వాళ్ళకి ఎవరన్నా తీసుకెళ్ళి
బెయిల్ తరఫున ఇట్లా బయటకు వచ్చిన ఆ అబ్బాయిని అయితే మేము వచ్చాం. ఖచ్చితంగా TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం